ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి? అదే అమర్, బాగీకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. కార్ తీసుకొద్దామని వెళ్తున్నాను. అవునా? బాగీ, అల్లుడు గారు, అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. బాగీ. సార్ రాత్రి దొరికిందా? సార్, బాంబు మిస్సమ్మ చైర్ కింద ఉంది. రాతోడు, త్వరగా వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళు. టైం లేదు, త్వరగా వెళ్ళు. అలాగే సార్. అందరూ బయటకు వెళ్ళండి. మిస్సమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. పదండి మీరంతా. ఆయన ఏం చేస్తున్నారు? ఏమి లేదు మిస్సమ్మ, నీకు పెయిన్స్ వస్తున్నాయి కదా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మిస్సమ్మ, నీకు పెయిన్స్ వస్తున్నాయి, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. సార్ని నేను తీసుకుని వస్తాను, మీరు పదండి. అయ్యో, ఆయన వస్తారు మిస్సమ్మ, నువ్వు పద. నువ్వు ముందు పదమ్మా. మంగళ పట్టుకో. పద. సార్ మీరు రండి సార్. సార్ బయటికి వెళ్ళు. సార్ మీరు రండి సార్. వెళ్ళు రాతోడు. గుప్తా గారు, మా ఆయన బాంబు దగ్గర ఉన్నారు. ఏమండి? ఆగము బాలిక, అతగాడి పనిని అతనిని చేయనివ్వము. అదే కాదు గుప్తా గారు. మెల్లగరమ్మా. వచ్చేస్తారులే మిస్సమ్మ. మా అన్నని ఎందుకు బయటకు తీసుకొచ్చా? అసలు ఏం జరిగింది? ఆయన ఒక్కరే లోపల అందుకున్నారు. గుప్తా గారు, ఏమైంది? నీ పతిదేవుడు జరగబోవు ప్రమాదమును ఆపెను. అమరేంద్ర బాంబును డిఫ్యూజ్ చేశాడు. బాగీ, నువ్వు ఇప్పుడు ఓకేనా? పర్లేదా? తగ్గిందండి, కొంచెం పర్లేదు. అసలు ఏమైందండి? లోపల ఎందుకు మీరు ఒక్కరే ఉండిపోయారు? ఏమీ లేదు బాగీ, లోపల చిన్న షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం వస్తే అది క్లియర్ చేసి వస్తున్నాను. ఇప్పుడు లోపల అలాంటి ప్రాబ్లం లేదు. హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదండి, పెయిన్ తగ్గిపోయింది. అల్లుడు గారు, అమ్మాయికి నొప్పులు తగ్గిపోయాయి. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా. అవునండి. ఏమండి, ఇందాక అంతసేపు ఆ చైర్లో కూర్చునేసరికి పాప ఇబ్బంది పడిందేమో, కాలుతో గట్టిగా తన్నింది, అందుకే నొప్పి వచ్చింది. సారీ అమ్మా, నిన్ను కాపాడడం కోసం కాలుతో అలా తన్నాల్సి వచ్చింది.
ఏంటండి పాప ఏదో అంటుంది? అదేం లేదులే, ముందు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు కానీ. మావయ్య, ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక అందరికీ భోజనాలు పెట్టేద్దాం. అలాగే బాబు. మంగళ, వీళ్ళ భోజనాలు ఏర్పాట్లేదు చూడు. అమ్మా, అందరు భోజనాలకు పదండి. పదండి అమ్మా. రండమ్మా, అందరు భోజనం చేద్దరు కానీ. అందరు భోజనాలు చేద్దరు కానీ రండి. ఛ, అనుకున్నదొకటి అయ్యిందొకటి. పదండి. వెళ్ళండమ్మా. రాథోడ్, సార్, బాంబుని డిఫ్యూజ్ చేశాను, నువ్వు వెళ్ళి దాన్ని అక్కడి నుంచి తీసే. ఓకే సార్. వచ్చిన కార్యము ముగిసినది కదా బాలిక, ఇక మా లోకమునకు బయలుదేరదమా? బాలిక, నీతోనే చెప్పుచున్నది. నీ సహోదరి సీమంతపు వేడుక వీక్షించవలనని అన్నావు. నీ చేతుల మీదుగానే ఈ వేడుకను జరిపించితివి. ఇంతటితో సంతృప్తి చెందుము. రమ్ము, మా లోకమునకు వెళ్ళదము. గుప్తా గారు, ఇంకొద్దిసేపు ఆగండి. కొద్దిసేపు అని ఇప్పటికే మమ్మలను చాలా సమయం ఇచ్చట వేచి ఉంచితివి బాలిక. నీపై మాకు ఉన్న అభిమానముతో, నీపై ఉన్న గౌరవంతో మేము ఆగితిమి. మాకును నీవు అదే గౌరవమునివ్వవలెను. గుప్తా గారు, మీరే లేకపోతే నేను ఇదంతా చేయగలిగేదాన్ని కాదు. కానీ మరల కానీ ఏమి బాలిక? అవతల మా ప్రభువులు వారు ఆగ్రహించుచున్నారు. వారు నీకును మాకును ఎటువంటి దండన విధించెదరోనని మదన పడుచున్నాం. పైగా నారదులు వారు కూడా వచ్చారని వింటిమే. మా మాట వినుము బాలిక, మనము మా లోకమునకు వెళ్ళదము పద. వెళ్దాం గుప్తా గారు, కాకపోతే కాసేపు ఆగి వెళ్దాము. కాసేపు అనినా ఎప్పటి వరకు బాలిక? నీ సహోదరి ప్రసవించేంత వరకునా? మీకు టైం ఉంటే అప్పటి వరకు ఉందాము. అప్పటి వరకు ఇచ్చట నీవేమి చేయదు బాలిక. జన్మించగానే మరణించే ఆ పసికందు మృతదేహమును వీక్షించెదవా? ఆ మృతదేహమును చూస్తూ రోదించే నీ సహోదరి వ్యధను వీక్షించెదవా? ఇదంతయు చూస్తూ గుండె పగిలేలా ఏడ్చే నీ పితృదేవుణ్ణి చూసేదవా? లేక నీ పతిదేవుడు పిల్లల కన్నీళ్లు చూసేదవా? ఇంతటి విషాదమును వీక్షించుటక నీవు మమ్ములను ప్రాధేయపడి భూలోకమునకు వచ్చినది. జన్మించబోవు ఆ శిశువు నీవు కాదు, ఆ శరీరము నీది కాదు, ఆ జన్మయు నీది కాదు. ఇంకను ఎందులకు నీకా మమకారము? నీవేమియు దేవతవు కాదు, నీకేమియు శక్తులు లేవు. ఇదంతయు నీవు ఆపుటకు. అవును గుప్తా గారు, నేను మీలా దేవుణ్ణి కాదు, దేవతని కాదు. నాకే శక్తులు లేవు. నేను సాధారణ మనిషిని. అందుకే నాకు ఈ మమకారం.